జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైనటువంటి పాశుపత మంత్ర ప్రయోగాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే దాంపత్య పాశుపతం. ఇవాళ రేపు మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి, మంచి మంచి ఉన్నత స్థితుల్లో ఉంటారు. కాకపోతే భార్యాభర్తల మధ్య ఎటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం కానీ ఒకరికి ఒకరి మధ్యలో సయోధ్య కానీ ఉండటం లేదు. ఈ మధ్య చూస్తూ ఉన్నాం, చాలా వరకు విడాకులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరెవరైతే ఆ యొక్క అన్యోన్య దాంపత్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని కోరుకుంటారో వారు తప్పకుండా ఆచరించగలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాశుపతం ఈ యొక్క దాంపత్య పాశుపతం. ఈ యొక్క దాంపత్య పాశుపతాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసిందే, పాశుపతం అంటే రుద్ర నమక చమకములతోటి ఈ యొక్క దేవీ దేవతల యొక్క అనుగ్రహం కొరకై ఈ యొక్క పూజ చేస్తున్నాము. ఆ యొక్క దేవీ దేవతలకు సంబంధించినటువంటి బీజ మంత్రాన్ని రుద్ర నమకము చమకములో పారాయణం చేస్తూ చేయటమే ఈ యొక్క పాశుపత మంత్రం. కాబట్టి ఈ యొక్క అనుకూల దాంపత్యానికి ఏ మంత్రముతోటి సంపుటీకరణం చేయాలి, ఆ యొక్క మంత్రాన్ని ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో స్క్రీన్ మీద చూపిస్తాను. మీరు తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని సంపుటీకరణం చేస్తూ అనుకూల దాంపత్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. జాయాపత్యే మధుమతీం వాచం వదతు శాంతిదం. మరి కుమారు చెప్తాను, వినండి. జాయాపత్యే మధుమతీం వాచం వదతు శాంతిదం. ఈ యొక్క మంత్రాన్ని రుద్ర నవకం చమకులకు ముందుగా ఒక మారు, తరువాత ఒక మారు సంపటీకరణం చేస్తూ మీరు ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. అయితే ఈ యొక్క దాంపత్య పాశుపతానికి 48 రోజుల పాటు నిత్యము ఈ దాంపత్య పాశుపతంతో, అయితే అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు 48 రోజుల పాటు తప్పనిసరిగా ఈ యొక్క దాంపత్య పాశుపతాన్ని ఆచరించాలి. ఎలా అంటే, మీకు రోజు కుదరకపోయినట్లయితే మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయంలో ఉండేటువంటి పంతులు గారికి ఈ యొక్క దాంపత్య పాశుపత సంబంధించినటువంటి పూజ చేయమని ఆయన యొక్క అనుమతి తీసుకొని వారి ద్వారా మీరు ఈ పూజ చేయించుకోవచ్చు. అనుకూలం ఉన్నప్పుడల్లా మీరు వెళ్ళి మీరు అందులో పాల్గొనండి. అయితే తప్పనిసరిగా పారాయణం తప్పనిసరిగా చేయాలి. అభిషేకం మీరు వెళ్ళినప్పుడు అంటే ఒక సోమవారం కానీ, లేదా ప్రదోష కాలంలో కానీ, లేదా ఆరుద్ర నక్షత్రం కానీ, మాస శివరాత్రి రోజున కానీ మీరు కూడా దంపతులు ఇద్దరు కూడా వెళ్ళి ఈ యొక్క దాంపత్య పాశుపతం సంబంధించినటువంటి అభిషేకంలో పాల్గొనండి. దీనికి ప్రత్యేకమైనటువంటి ద్రవ్యములు ఏమీ అవసరం లేదు. మీకు అందుబాటులో ఉన్నటువంటి పంచామృతాలు కానీ, కొబ్బరి నీళ్లు కానీ, శుద్ధ జలం కానీ వీటితో అయినా సరే మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఇలా 48 రోజుల పాటు తప్పనిసరిగా మీరు ఈ యొక్క దాంపత్య పాశుపత మంత్రములతోటి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి అభిషేకం కనుక మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మీరు సత్ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే 48 రోజుల పాటు ఈ యొక్క దాంపత్య పాశుపత మంత్రాన్ని పైన చెప్పిన విధంగా తప్పనిసరిగా ఆచరిస్తారో వారికి తప్పనిసరిగా కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు తొలగిపోయి అనుకూల దాంపత్యం ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క దాంపత్య పాశుపత మంత్రాన్ని మీరు చెప్పినటువంటి విధి విధానాన్ని ఆచరిస్తూ ఆ పరమేశ్వరుడి యొక్క కృప పాత్రలు అవుతారని ఆశిస్తూ జై శ్రీరామ్.